హైదరాబాద్ లో బీజేపీ జన్ ఆక్రోష్ పాదయాత్ర నిర్వహించింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నారీ శక్తిని ప్రదర్శించారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందంటూ బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరుకు నిరసనగా బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కాలేజ్ నుంచి ఇందిరా పార్క్ వరకు బీజేపీ ఆధ్వర్యంలో జన్ ఆక్రోశ్ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించగా మహిళా కార్యకర్తలు, నేతలు భారీగా పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. వచ్చే ఎన్నికలు 33% మహిళా రిజర్వేషన్లతోనే జరిగి తీరుతాయని స్పష్టం చేశారు. మహిళలకు న్యాయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మహిళా బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేస్తుందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా బిల్లు ఓడిపోతే బల్లలు చరుస్తా ఉన్నారు. బయట రేవంత్ రెడ్డి, స్టాలిన్ వీళ్ళందరూ కూడా బిల్లు ఓడిపోతే ఆ రోజు టపాకాయలు కాలుస్తా ఉన్నారు. బీజేపీ జన్ ఆక్రోశ్ పాదయాత్రలో మహిళా లోకం జాతీయ జెండాలను చేతపట్టి పెద్ద ఎత్తున పాల్గొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇందిరా పార్క్ పరిసరాలు బీజేపీ మహిళా కార్యకర్తల నినాదాలతో మారుమోగింది.